మీ దగ్గర ఇప్పుడు ఋషి కన్యలకి, ఋషి మాతలకి సెపరేట్‌గా విద్యాలయం ఉంది. మేము నేర్పిస్తున్నామని చెప్తున్నారు గదా! అసలు ఈ ఋషి కన్యలంటే ఏంటి? ఋషి మాతలంటే ఏంటి? ఈ పదానికి అర్థం ఏంటి? ఏం లేదమ్మా, పూర్వకాలము మంత్రములను దర్శించే వాళ్ళందరూ ఋషులు అంటారు. ఋషయో మంత్రద్రష్టారః. మంత్రాలు రచించిన వాళ్ళు కారు. మంత్రాలను ఎవ్వరూ రచించలేదు. రామాయణాది మహాకావ్యాలు, శ్లోకాలన్నీ రచించిన వాళ్ళు ఉన్నారు. కానీ వేదాలను మాత్రం దర్శించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క సూక్తము, ఆ విధంగా భగవంతుడు దర్శనాన్ని కలిగించిన తర్వాత వాళ్ళ శిష్యులకు వాళ్ళు ఉపదేశించారు. క్రమేణా ఇప్పుడు పుస్తక రూపంలో అవే వచ్చేసాయి. ఇప్పుడు నేను నేర్చుకున్నాను గురువు గారి దగ్గర, నాకు కంఠస్థమైనవి. పుస్తకాలు లేవు. పుస్తకాలు లేని సమయంలో ఏం చేస్తాను? స్వయంగా నాకుంది కాబట్టి నేనే దాన్ని రాసి స్వరం కూడా పెట్టేస్తాం. అది ఇప్పుడు పూర్వకాలం ఏ మంత్రం ఉంటే అదే మంత్రం నేను కూడా రాయగలను. ఎందుకంటే అది దాన్ని అధ్యయన క్రమము అంటాం. అంటే మంత్రములో పదం కావచ్చు, వాక్యం కావచ్చు, అక్షరం కావచ్చు, అక్షరతో సహా మనం కంఠస్థం పెడతాం. వేదంలో అక్షరం యొక్క కౌంటింగ్ కూడా ఉంటుంది. వేదంలో ఇన్ని అక్షరాలు ఉన్నాయి, ఈ వేదంలో ఇన్ని పదాలు ఉన్నాయి, ఇన్ని మంత్రాలు ఉన్నాయి, మొత్తం కౌంటింగ్ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఒక్క అక్షర సమామ్నాయంగా ఒక్క అక్షరం కూడా పోదు. అంత బాగా కంఠస్థం పెట్టిస్తాం వేదాన్ని. ఏ శ్లోకాలు కూడా చెప్పలేం, కానీ వేదం మాత్రం 100% ఎవరైతే కరెక్ట్గా నేర్చుకుంటారో వాళ్ళ పుస్తకం లేకుండా మంత్రం రాసి దాని యొక్క స్వరం పెట్టి చెప్పగలరు. కాబట్టి ఋషి మాతలనే ఋషి కన్యలని ఏంటి, పూర్వకాలం వాళ్ళని ఋషి కన్యలు అనేవారు. కాబట్టి అంటే పెండ్లి కాకముందు, పెండ్లి కాకపోతే ఋషి కన్యలు, పెండ్లి అయిన తర్వాత ఋషి మాతలు. ఈ రెండింటికి అదే తేడా. కానీ వాళ్ళు కూడా ఋషికులు ఉన్నారు. ఏ విధంగా అయితే పురుషుల్లో ఋషులు ఉన్నారో స్త్రీల్లో కూడా ఋషికలు అంటాం వాళ్ళని. గార్గి, మైత్రి, సూర్య, అపాల అనేటువంటి ఎంతో మంది వైదిక ఋషికన్యలు వీళ్ళందరూ కూడా వేద మంత్రంలోనే దర్శించిచ్చారు. ఆ మంత్రంలో పురుషులు నేర్చుకుంటున్నారు. కాబట్టి స్త్రీలకు వేదం అధికారం లేదని చెప్పడానికి ఎవ్వరికి అవకాశము లేదు. ప్రతి స్త్రీ కూడా ప్రతి తల్లి రూపంగా ఉండాలి. కాబట్టి వాళ్ళకే వేదం వచ్చి ఉండాలి అందరికంటే మొట్టమొదట. అయితే గురుగారు, ఇప్పుడు రామాయణం కానివ్వండి, మహాభారతం కానివ్వండి, ఇవంటే ఇవి మనం ఒకసారి చూసినా కూడా అందులో కులాల గురించి మెన్షన్ చేసి ఉంటుంది. అంటే నీది ఈ కులము, నీవు ఈ వర్గానికి చెందిన వాడివి, సో నువ్వు ఈ పని చేయలేవు అని కర్ణుడి దగ్గర నుంచి కూడా నువ్వు రాజు కాలేవని చెప్పే అవన్నీ మనం చూసినాం, చదివినాం. అయితే ఇప్పుడు మీరు కులభేదం లేకుండా వేదాలు నేర్పిస్తున్నా అంటున్నారు. మరి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క అలవాట్లు ఉంటాయి. ఉదాహరణకి ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. అంటే ఈ వేదాలు నేర్చుకునేటప్పుడు ఏమన్నా నియమ నిబంధనలు ఉంటాయా? ఈ విధంగానే పాటించాలి అని ఏమైనా ఉంటాయా? అంటే సాధారణంగా రామాయణాది కాలాల్లో వర్గాలు ఉండేవి. అవి మనం తెలుగులో వాళ్ళ భాషల్లో వాటిని ఏదో ఒక రూపంగా మనం ఆ శబ్దాలు ఉచ్చరిస్తున్నాము. అందులో ఉన్నాయా లేవా అనేటువంటిది మనకు అంతవరకు వెళ్లకుండా వేదములో అయితే ఎక్కడా కూడా కులము లేదు. ఇవన్నీ కూడా వర్ణములు అంటాం. అంటే వేదంలో ఉండే ప్రతి శబ్దము కూడా మన యొక్క భగవంతుని యొక్క దివ్య నామాలు. వేదేషు ప్రతి అక్షరం అంటే ఒక్కొక్క అక్షరము కూడా భగవంతుని యొక్క దివ్య నామములని చెప్పబడ్డాయి. కాబట్టి ఇక్కడ ఆయన యొక్క నామవాచకమే తప్ప ఇది కులం కాదు. ఇప్పుడు బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరూతదస్యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత అన్నటువంటి ఉపలక్షణంగా మనకు ఆ శబ్దాలు ఉన్నాయి. శూద్ర శబ్దం ఉంది. ఇక్కడ ప్రతి వాళ్ళు ఏమంటారంటే భగవంతుని యొక్క పాదాల నుంచి శూద్రుడు పుట్టాడు అని ఒకవేళ ఆ విధంగా తీసుకోవాలనుకున్నప్పుడు కూడా భగవంతుని యొక్క పాదములు ఎంత పవిత్రమైనవి కదా. అందరూ నమస్కారం ఎవరికి చేస్తారు? భగవంతుడి పాదాలకి, తల్లి పాదాలకు, అంతే కదా, భర్త పాదాలకు, కుమార్తె పాదాలకు. అంటే పాదములు అంటే అంత పవిత్రమైనవి. అంటే తరింపజేసే వాటిని పాదములు అంటాం. కాబట్టి భగవంతుని యొక్క పాదములు చరణములు. కాబట్టి ఆ చరణములను వేదములు శూద్ర అన్నారు. అంటే కులం కాదు. అంటే శూద్రాయ నమః అంటే అర్థం ఏంటి? భగవంతుని యొక్క చరణములకు నమస్కారము. బ్రాహ్మణాయ నమః కదా, భగవంతుని యొక్క ఈ ముఖ భాగానికి నమస్కారము. బాహుభ్యా నమః కదా, ఓరుభ్యా నమః అంటే భగవంతుని యొక్క అవయవాల్ని ఆ శబ్దాలుగా మనం తీసుకోవాలి తప్ప ఇక్కడ కులానికి దానికి ఏ సంబంధము లేదు అని చెప్పడానికి మాత్రం ఇవి ఉన్నాయి. కాబట్టి ఆ రామాయణాది మహాకాలాల్లో ఏ వర్గాలైతే ఉన్నాయో అవన్నీ అట్లాగే ఉండుగాక. వేదంలో ఎక్కడో కులం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేదాన్ని అధ్యయనం చేయడానికి అర్హుడు. ఎందుకంటే భగవంతుడి నుంచి మనం పుట్టాం కాబట్టి మన యొక్క జీవన విధానాన్ని భగవంతుడు వేదం ద్వారా ఇచ్చాడు. కాబట్టి మన మనుషులం కాబట్టి మనకు కూడా అది వేదం కావాల్సిందే. అందుకని వీరికి కావాలి వీరికి కాకూడదని చెప్పడానికి లేదు. వాళ్ళు ఎవరు ఏ పని చేసుకున్నప్పటికి కూడా, ఇప్పుడు నాన్నగారు ఒక డాక్టర్ అనుకుందాం, ఇంకొకరు నాన్నగారు కలెక్టర్ అనుకుందాం, ఇంకొక నాన్నగారు ఇంకొకరు కావచ్చు. కానీ వాళ్ళ తాత వాళ్ళు ఏమేమి పనులు చేశారో చెప్పలేదు, మనకు తెలియదు కదా. కానీ
డాక్టర్ గారు నాన్నగారు అయ్యేటప్పుడు కొడుకు డాక్టర్ అవుతాడు నియమేమేమి లేదు. వారు ఏది చదువుకుంటే అది అవుతారు. కాబట్టి మా తాత ముత్తాత ఫలానా కులమని మేము కూడా అదే కులమని చెప్పడానికి వైదిక సిద్ధాంతంగా విరోధం అది. కానీ ఇప్పుడు కొన్ని వచ్చేసాయవన్నీ మనం చెప్పలేం కాబట్టి కదా. ప్రతి హిందువు ప్రతి మానవుడు కూడా వేదాన్ని అధ్యయనం చేసి ఈ బ్రహ్మాండాన్ని, ఈ సృష్టిని, ఈ ప్రకృతిని, ఈ సమాజాన్ని ఉద్ధరించడానికే వేదం వచ్చింది కాబట్టి వేదాన్ని చదువుకుంటేనే సమాజం బాగుంటుంది కాబట్టి ప్రతి వ్యక్తికి వేదం అందాలనేటువంటి సిద్ధాంతంలో మనం వచ్చాం. రెండవది మీరు ఆహార నియమం అంటాం కదా. మనం ఎక్కువ దెబ్బతిన్నది ఆహార నియమం దగ్గరే. ఎక్కడికి? ధర్మములు. మీరు ఈ ఆహారాలు పాటిస్తారు కాబట్టి ఇది చేయకూడదు అంటే వేదం చాలా గొప్పది. మీ ఆహారాలు అంటే మీ కులం బట్టి ఆహారం, కులం అని చెప్పేసాం ఇప్పుడు మనం. మీ వర్గం బట్టి మీకు ఈ ఆహారాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆహార నియమంగా అవి తింటే అవి సేవిస్తే వేదం చదవకూడదని నియమాలు ఉన్నాయి కదండి. అది వాస్తవంగా వేదం ఎక్కడ చెప్పలేదు. అంటే మీ ఆహారం ఇది అయితే అది కరెక్ట్ కాదు కాబట్టి మన ఇప్పుడున్న సమాజంలో దానివల్ల వేదం చదవకూడదని ఏదే నియమం ఉందో అది నియమం వేదంలో ఎక్కడ లేదు. మా హింసాత్ సర్వభూతాని శివాంగిరిత్రతాంకురు మాహిగుంసి పురుషం జగత్. ఎవరిని హింసించే అధికారం మనకు లేదు, హింసించకూడదు అని వేదం చెప్పింది. స్పష్టంగా చెప్పాలంటే మద్యము మాంసం అని అనుకుందాం. ఆ రెండూ సేవిస్తే వేదం చదవకూడదు అనేటువంటిది నియమం కదా. కానీ అందరము సేవిస్తున్నారు, 90% సేవించే వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా పాపం పెరుగుతుంది కదా. అవి సేవించడం ఒక పాపం అయితే మన ధర్మాన్ని విడిచిపెట్టడము ఇంకొక పాపం. కాబట్టి దాన్ని విడిచిపెట్టొద్దు, దీన్ని విడిచిపెట్టండి. వారానికి 2 రోజులు సేవించే వాళ్ళు 1 రోజు సేవించండి. వారానికి 5 రోజులు సేవించే వాళ్ళు ఒక 2 రోజులు సేవించండి. ఆ విధంగా సేవించడం అనేటువంటి తగ్గించుకుంటూ ఏదైతే నియమం ఉందో, వేదం ఉందో దాన్ని పాటించండి. మనం దీన్ని పాటించొద్దు, అది మీ ఇష్టం. అది అవి సేవించకుండా ఉండడం చాలా మంచిది, మన శరీరానికి ఆరోగ్యానికి మంచిది. కానీ సేవించినటువంటి వాళ్ళు మరి వేదం చదవచ్చా లేదనుకుంటే అది కంపల్సరిగా వేదం అధ్యయనం, దానికి నిషేధం చేయకూడదు. మీ ఆహార నియమాలను నిషేధం చేసుకోండి, వేదానికి మాత్రం నిషేధించకుండా ఉన్నట్లయితే మన ధర్మం ముందుకెళ్తుంది. లేకపోతే ఎంతో మంది ఒక 100%లో 90% వేదం చదవటం లేదు, 10% చదువుతారు. దానివల్ల మన ధర్మం బాగుపడదు. మన హిందూ సనాతన ధర్మాన్ని అంత మాత్రాన సనాతన ధర్మం ఉద్ధరింపబడదు. సనాతన ధర్మం ఉద్ధరింపబడాలంటే మీ ఆహార నియమాలు, మీ పర్సనల్గా ఏవైతే ఉంటే అవన్నింటిని పక్కన పెట్టండి, అది మీ ఇష్టం. వేదం మాత్రం అధ్యయనం చేయాలి. అది ఎట్లా ఉన్నప్పుడు కూడా వేదాధ్యయనం చేయాలి.